గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటీమణి కేఆర్ విజయ్ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి దైవనాయకి. దక్షిణ భారత నటి. పున్నాగై అరసి అని పిలిచేవాళ్ళు. అంటే పున్నాగ పూల వంటి నవ్వు కలది అని బిరుదు. మొత్తం 500 సినిమాల దాకా నటించారు. 60 ఏళ్ల సినీ కెరీర్. 30 నవంబర్ 1948లో తిరువనంతపురం, కేరళలో జన్మించారు. తల్లి కళ్యాణి కేరళకు చెందినవారు. తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ చెందిన చిత్తూరు ప్రాంతానికి చెందినవారు. తమిళనాడు పళనిలో బాల్యం గడిచింది. చిన్నప్పటి నుంచి రంగస్థలంలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. కేఆర్ విజయ తండ్రి ఎంఆర్ రాధా గారి డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాల్లో నటించాలని, పేరు తెచ్చుకోవాలని కళ్ళకనేవారు. కేఆర్ విజయ నాట ప్రదర్శనలు టీవీలో ప్రసారమయ్యేవి. అలా మెడ్రాస్లో జరిగిన టీవీ కార్యక్రమంలో చూసిన నటులు జమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీతార అయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రోత్సహించారు. అలా కేఆర్ విజయ్ గారు కేఎస్ గోపాలకృష్ణన్ గారి దర్శకత్వంలో కర్పగం అనే సినిమాలో సినీ రంగ ప్రవేశం చేశారు. అది ఒక తమిళ సినిమా. ఆ సినిమాలో హీరోగా కూడా జమినీ గణేశన్ గారే నటించారు. అలా కేఆర్ విజయ్ గారికి సినీ రంగ ప్రవేశం జరిగింది. కేఆర్ విజయ్ గారికి 2 సోదరీమణులు ఉన్నారు. కేఆర్ సావిత్రి, కేఆర్ వత్సల. వారు కూడా నటీమణులే. వాళ్ళు తమిళంలో, మలయాళం సినిమాల్లో ఎక్కువగా నటించారు. కేఆర్ సావిత్రి గారి కూతుళ్ళు రాగసుధ, అనూష కూడా నటీమణులే. అనూష మన తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె సోదరి కుమార్తె అనూష హీరోయిన్గా మన తెలుగు సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్ పక్కన గోల్మాల్ గోవిందం, 2 పెళ్ళాల ముద్దుల పోలీసులో నటించింది. కేఆర్ విజయ్ గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. మొదట హీరోయిన్గా వచ్చారు. తర్వాత తల్లి పాత్రలో నటించారు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించారు. అమ్మవారు పాత్రలతో ప్రసిద్ధి చెందారు. చాలా సినిమాల్లో అమ్మవారి పాత్రలు ధరించారు. అమ్మవారి పాత్ర అంటే కేఆర్ విజయ్ గారే గుర్తుకొస్తారు. చాలా సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. 1963 నుంచి ఇప్పటిదాకా నటిస్తూనే ఉన్నారు. దాదాపు 25 టీవీ సీరియల్స్లో కూడా నటించారు. 1966లో వేలాయుధం గారిని వివాహం చేసుకున్నారు. ఆయన ప్రముఖ బిజినెస్ మ్యాన్ మరియు సినీ నిర్మాత కూడా. 2016లో వీరు మరణించారు. 1967లో హేమలత అనే కూతురు పుట్టింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. వీరి తండ్రి ఆర్మీలో పనిచేశారు. తల్లి హౌస్ వైఫ్. మొత్తం 5 సంతానం. కేఆర్ విజయ్ గారి ఇంటికి పెద్ద. మొత్తం 4 చెల్లెళ్ళు. వత్సల, సావిత్రి, శశికళ, రాధ. తమ్ముడు వచ్చి నారాయణన్, ఒకే ఒక్క తమ్ముడు. తండ్రి ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత ఎంఆర్ రాధా గారి కంపెనీ గ్రూప్లో నటించేవారు. తొలిగా ఒక సొంత ఏరోప్లేన్ ఉన్న నటీమణి కేఆర్ విజయ్ గారే. అప్పట్లోనే వారికి ఉండేది. భర్త వేలాయుధం, సిఇఓ ఆఫ్ సుదర్శన్ ట్రేడింగ్ కంపెనీ మరియు సినీ నిర్మాత కూడా. తన మొదటి సినిమాకు, 100వ సినిమాకు కేఎస్ గోపాలకృష్ణ గారే దర్శకత్వం వహించడం విశేషం. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించారు. వాటిలో రాజరాజేశ్వరి, కుటుంబం మొదలగునవి. 500 సినిమాల్లో నటించారు. 2011లో బాపుగారి దర్శకత్వంలో శ్రీరామరాజ్యంలో కౌసల్యాదేవి పాత్ర వేశారు. తెలుగులో మొదటి సినిమా వచ్చి శ్రీకృష్ణ పాండవీయం. మనకు చివరిగా తెలుగులో కనిపించిన చిత్రం వచ్చి శ్రీరామరాజ్యం. పలు టీవీ సీరియల్స్ తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు 25 సీరియల్స్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. మన తెలుగులో జమినీ టీవీలో వచ్చిన ఊర్వశి సీరియల్లో కనిపించారు. 2009లో గౌరవ డాక్టరేట్ లభించింది. 1989లో నంది అవార్డు, సూత్రధారు సినిమాకు గాను లభించింది. 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. 2004లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఫిల్మ్ఫేర్ వారిది లభించింది. 2 కేరళ స్టేట్ అవార్డ్స్, టీవీ అవార్డ్స్ కూడా లభించాయి. మన తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, హర్నాథ్ గారు మొదలగు హీరోలందరూ సరసన నటించారు. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్తో కూడా కలిసి నటించిన ఘనత కేఆర్ విజయ్ గారిదే. ఏఎన్ఆర్ గారితో సిపాయి చిన్నయ్యలో నటించారు.
మొత్తం ఏఎన్ఆర్ గారితో 6 సినిమాల్లో కనిపించారు. నాగార్జునతో మజ్నులో తల్లిగా నటించారు. 100% లవ్ నాగ చైతన్య సినిమాలో బామ్మగా నాగ చైతన్యకి కనిపిస్తారు. తన కూతురు హేమలతకి 2 బాబులు. ఇప్పుడు వారితోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. ఏదైనా పురాతన దేవాలయాలు కనిపిస్తే వాటి మరమ్మతులకు చందాలు ఇస్తారు. వీరికి ఉన్న చాలా ప్రాపర్టీస్ని ఇప్పుడు వీరి అమ్మాయి హేమలతనే చూసుకుంటుంది. తను మంచి ఫోటోగ్రాఫర్ కూడా. కేఆర్ విజయ్ గారు నటించిన సినిమాలు వచ్చి మొదటి సినిమా కర్పగం 1963లో తమిళ సినిమా అది. తర్వాత సర్వర్ సుందరం, శ్రీకృష్ణ పాండవీయం, సరస్వతి శపథం, పరమానందయ్య శిష్యుల కథ, కాలచక్రం, మాయామందిరం, ప్రేమ కథ, ఏకవీర, భలే పాప, తిండిపోతు రాముడు, శ్రీ వినాయక విజయం, శ్రీ దత్త దర్శనం, విశ్వనాథ నాయకుడు, జగన్మాత, మజ్ను, యోగి వేమన, సూత్రధారులు, మా ఇంటి కృష్ణుడు, ఇద్దరు ఇద్దరే, అన్న తమ్ముడు, భైరవ ద్వీపం, నాయకుడు, చంద్రముఖి, చుక్కల్లో చంద్రుడు, 100% లవ్, శ్రీరామరాజ్యం మొదలగు సినిమాల్లో నటించారు. వీరి ఏరోప్లేన్ని వీరి భర్త గారే డ్రైవ్ చేసేవాళ్ళు పైలట్గా. తనకి భయం వేసి 5 years తర్వాత అది వద్దని అమ్మించేశానని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కేఆర్ విజయ్ గారి ఇంటర్వ్యూస్ మీరు ఈ మధ్య యూట్యూబ్లో ఉన్నాయండి. మీకు చూడాలనిపిస్తే వాటిలో చూడండి. వీరి అమ్మాయి మనవళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. వీరి అమ్మాయి కేఆర్ విజయ్ గారు వారి అమ్మాయి దగ్గరే ఉంటారు. చెన్నైలో స్థిరపడ్డారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎన్టీఆర్ గారితో నటించారు, బాలకృష్ణతో కూడా నటించారు. బాలకృష్ణతో భైరవ ద్వీపంలో తల్లి పాత్ర వేశారు. అదే తన తండ్రి ఎన్టీఆర్తో హీరోయిన్గా చేశారు సినిమాల్లో. అమ్మవారు పాత్ర అంటే మనకి కేఆర్ విజయ్ గారే గుర్తుకొస్తారు. అంత బాగుంటారు ఆవిడ. మంచి చిరునవ్వు, కళగల మొహము ఆవిడ ప్రత్యేకత. చాలా సెటిల్డ్గా యాక్షన్ చేస్తారు. గంభీరమైన కంఠస్వరం ఆవిడ సొంతం. తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్, జమినీ గణేశన్ వీరందరి పక్కన నటించారు. రజనీకాంత్ వీళ్ళందరితో కూడా నటించారు. కేఆర్ విజయ్ గారి సినిమాల్లో మంచి 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 హిట్ సాంగ్స్ ఉన్నాయి. చాలా మంచి పాటల్లో ఆవిడ నృత్యం చేశారు. కేఆర్ విజయ్ గారికి 85 ఏళ్ళు వచ్చిన సందర్భంగా తోటి నటీమణులందరూ కలిసి ఆవిడకి సన్మానం చేసి అందరూ కలిశారు. కేఆర్ విజయ్ గారు వారి కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు. వాళ్ళ చెల్లెళ్ళతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ చాలా అన్యోన్యంగా కనిపిస్తారు. ప్రతి ఈవెంట్లోనూ మనకి కేఆర్ విజయ్ గారు తోటి నటీనటులతో కనిపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెబడ వ్లాగ్స్. ఈరోజు నటి రమ్యకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి. రమ్యకృష్ణ భారతీయ సినీ నటి, చలనచిత్ర దర్శకులు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు మరియు విమర్శకుడు చో రామస్వామి గారికి మేనకోడలు. ఇంచుమించు ప్రతి అగ్రనాయకుడు సరసన నటించారు. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చలనచిత్రంలో ప్రవేశించి
1989లో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకు చాలా కాలం వరకు సరైన అవకాశాలు రాలేదు. ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలైన అల్లుడు గారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటి నుండి కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాల్లో ఈమె వరుసగా నటించగా దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకమైన నిర్మాతలకు కలిగేలాగా చేశాయి. 1990 నుండి 2000 వరకు దాదాపు దశాబ్దం కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించారు. యుక్త వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 8వ తరగతి చదువుతూనే తమిళంలో వెల్లై మనసులో ప్రధాన పాత్ర పోషించారు. తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం బాలమిత్రులు 1987లో విడుదలైంది. కె. రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వహించిన రమ్యకృష్ణ ఒక వెలుగారు. దాదాపు తెలుగు హీరోలు అందరితోనూ ఆమె విజయవంతమైన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. నరసింహ చిత్రంలో రజనీకాంత్తో పోటీపడి మరీ చేసిన నీలాంబరి పాత్రను రక్తి కట్టించారు. ఈ సినిమాలో దక్షిణ భారతదేశంలోనే కాకుండా సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్వతహాగా మంచి నృత్య కళాకారిణి అయిన రమ్యకృష్ణ న్యూయార్క్, డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశిని పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణకు ఒక కుమారుడు. వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ కూడా ప్రారంభించారు. సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు జరా మస్తీ జరా ధూమ్ అనే టీవీ షో ప్రారంభించారు. మరిన్ని రకరకాల టీవీ షోలు చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. అమ్మోరు సినిమాలో అమ్మోరుగా చాలా అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. రమ్యకృష్ణన్ అసలు పేరు 15 సెప్టెంబర్ 1970లో జన్మించారు. రమ్యకృష్ణ అని పేరు పొందారు. కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె చేసిన పనికి ప్రధానంగా పేరుగాంచిన భారతీయ నటి. మెడ్రాసులో జన్మించారు. ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తెలుగు సినీ నటుడు, హాస్య నటుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు అయిన రాజ్యసభ చో రామస్వామి గారికి మేనకోడలు. ఆమె మలయాళ చిత్రం నేరం పుల రంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఇది ఆమె నటించిన మొదటి చిత్రం అయినప్పటికీ ఇది 1986లో ఆలస్యంగా విడుదలైంది. ఆమె మొదట విడుదల 1985లో వైజి మహేంద్ర సరసన తమిళ చిత్రం వెల్లై మనసు. ఆమె మొదటి తెలుగు చిత్రం భలే మిత్రులు 1986లో వచ్చింది. ఆ తర్వాత ఆమె రజనీకాంత్తో నటించిన పడిక్క దవన్ 1985 మరియు కమల్ హాసన్తో నటించిన పెర్ సొల్లుం పిళ్ళై 1987 వంటి తమిళ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. తెలుగులో ఆమె రాజేంద్ర ప్రసాద్, మదన గోపాలుడు, కలాపం, ఆస్తులు అంతస్తులు మరియు భావామర్దుల సవాల్ చిత్రాల్లో నటించారు. ఆమె మోహన్ లాల్తో కలిసి వర్కపురత్తు, ఆర్యన్ మరియు అనురాగి అంటూ మలయాళ చిత్రాలు పనిచేశారు. కన్నడ సినిమాల్లో కూడా విజయాలు అందుకున్నారు. సూపర్ స్టార్ విష్ణువర్ధన్ సరసన కృష్ణ రుక్మిణిలో కథానాయికగా నటించారు. ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం దయావన్లో ఆమె చిన్న పాత్రను పోషించారు. తమిళం మరియు తెలుగు రెండిటిలోనూ వరుస పరాజయాల తర్వాత ఆమె 1989లో విడుదలైన కె. విశ్వనాథ్ గారి యొక్క సూత్రధారుల ద్వారా కీర్తిని సాధించారు. ఆమె విజయవంతమైన చిత్రాల కారణంగా ఆమె కమర్షియల్ రొమాంటిక్ దీవాగా ఉద్భవించిన కె. రాఘవేంద్రరావు దర్శకత్వం చిత్రాల నుండి వచ్చింది. అల్లుడు గారు 1990లో, అల్లరి మొగుడు 1992లో, మేజర్ చంద్రకాంత్ 1993తో పాటు మోహన్ బాబు మరియు రాజశేఖర్తో కలిసి అల్లరి ప్రియుడు, అన్నమయ్య, నాగార్జున పోషించిన శ్రీ అన్నమాచార్య యొక్క అంకితమైన భార్య పాత్రలను పోషించారు. 1998లో ఆమె కంటే కూతుర్నే కనులో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు. ఆమె అతిపెద్ద కన్నడ హిట్లో రవిచంద్రన్తో కలిసి గడి బిడి గండ 1993లో రిలీజ్ అయిన మరియు మాంగళ్యం తంతునా నేనా 1998లో రిలీజ్ అయిన ఈ సినిమాలు ఉన్నాయి. యశ్ చోప్రా యొక్క పరంపరలో రమ్య హిందీ చిత్రాల్లో హీరోయిన్గా అరంగేట్రం చేశారు. సుభాష్ ఘా యొక్క ఖల్నాయక్ 1993లో, మహేష్ భట్ యొక్క చాహత్ 1996లో, డేవిడ్ ధావన్ యొక్క బనారసి బాబు 1997లో, బడే మియా చోటే మియాలో 1998లో, అమితాబ్ బచ్చన్, గోవిందాతో సహా మరికొన్ని హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. మరియు మిథున్ చక్రవర్తితో శపథ్ సినిమాలో కూడా నటించారు.
తమిళ సినిమా నుండి 4 సంవత్సరాల విరామం తర్వాత 1999లో రజనీకాంత్ సరసన వడయప్ప చిత్రంలో రమ్య మహిళా విరోధి నీలాంబరి పాత్రను పోషించారు. రెడీఫ్ నుండి విమర్శకుడు రమ్య ఒక అద్భుతమైన పని చేస్తుంది. ఆమె మరణిస్తున్న తర్వాత తన తుది శ్వాసగా దుర్మార్గంగా ఉంటుంది. ఆమె తన తదుపరి జీవితంలో ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించినప్పుడు, ఆమె తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె ఆవేశంతో అద్భుతమైన తాండవాన్ని చేస్తుంది. ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులను ఈ సినిమాకు గాని అందుకున్నారు. అది తెలుగులో నరసింహ అనే పేరుతో రిలీజ్ అయింది. తమిళం మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతి. ఆ తర్వాత ఆమె బడ్జెట్ పద్మనాభం, పంచతంత్రం వంటి వాణిజ్యపరమైన విజయవంతమైన చిత్రాల్లో నటించారు. స్క్రీన్ నుండి విమర్శకుల పంచతంత్రంలో ఆమె నటనకు ఎప్పటికైనా అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటి అని పేర్కొన్నారు. రమ్య రాజమౌళి, అమ్మ నాగేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి మరియు అన్నే కళింగంబల్ వంటి అనేక భక్తి చిత్రాల్లో కూడా నటించారు. అమ్మోరు సినిమాలో తెలుగులో నటించి మంచి గుర్తింపును సాధించారు. ఆ సినిమా పెద్ద హిట్స్లో ఒకటి. మలయాళంలో ఆమె గుర్తించదగిన చిత్రం మమ్ముడితో ఒరే కడల్. ఇది మలయాళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. ఆమె తన పాత్రకు గుర్తుగా నా అల్లుడు 2005లో వచ్చిన చిత్రంలో ఎన్టీ రామారావు గారు జూనియర్కి అత్తగా నటించింది. మరియు ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో నటించారు. టాలీవుడ్, కోలీవుడ్లో ఐటమ్ సాంగ్స్లో కూడా ఆమె అతిథి పాత్రలో నటించారు. ఆమె సన్ టీవీలో తంగ వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడానికి ముందు టీవీ సీరియల్స్లో నటించడం వైపు మొగ్గు చూపారు. మరియు విజయ్ టీవీలో జోడీ నెంబర్ 1 అనే డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరించారు. రమ్య తొలిసారిగా బుల్లితెర సీరియల్స్లోకి అడుగుపెట్టారు. ఆమె కలసంలో 2 పాత్రల్లో కనిపించారు. వాటిలో ఒకటి నీలాంబరి. రజనీకాంత్తో నటించిన వడయప్పలో ఆమె పోషించిన పాత్ర. 2009లో ఆమె సురేష్ కృష్ణ యొక్క ఆరుముగం మరియు రామనారాయణ యొక్క కుట్టి పిపాసులో నటించారు. తంగం, వంశం, రాజకుమారి చిత్రాలు నటించేందుకు ఆమె సన్ టీవీ బ్యానర్లో కొనసాగారు. తర్వాత ఆమె తెలుగులో రంగా ది దొంగ 2010లో, ఎముడికి మొగడు 2012లో మరియు కన్నడలో స్వీటీ నాన్న జోడి 2013లో మరియు మాణిక్య 2014 వంటి సహాయక పాత్రల్లో నటించారు. 2015లో రమ్య ఎస్ఎస్ రాజమౌళి యొక్క చిత్రం బాహుబలి ది బిగినింగ్ మరియు దాని సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్లో కూడా నటించారు. అక్కడ ఆమె రాజమాతగా శివగామీదేవిగా నటించారు. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి మరియు ఆ చిత్రాలు అత్యధిక వసూలు సాధించిన భారతీయ చలనచిత్రాలుగా నిలిచిపోయాయి. సంగీతాదేవి, డూమ్ డూమ్ రమ్య నటనకు మెచ్చుకున్నారు మరియు రమ్య కృష్ణన్ మరోసారి తన వంతు పాత్రను పోషించారు అని పేర్కొన్నారు. ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. 2 చిత్రాలకు గాను తెలుగులో 2019లో త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించిన సూపర్ డీలక్స్లో పూర్ణ నటిగా నటించారు. ది హిందూ నుండి శ్రీవాస్తవ్ ఆఫ్ ఆమెను ఇంకా బోల్డ్ రోల్ అని పేర్కొన్నారు. 2019లో క్వీన్తో కలిసి డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు. ఇండియా టుడే విమర్శకుడు రమ్యకృష్ణ విఫలమైన నటిగా మరియు వర్ధమాన రాజకీయ నాయకురాలిగా కొలిచిన పనితీరును ప్రదర్శించారు అని మరియు అదే ప్రదర్శనపై ఎక్కువగా ఆధారపడే సిరీస్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. 2022లో రమ్య ధర్మ ప్రొడక్షన్ మరియు పూరి జగన్నాథ్ యొక్క స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం లెగర్లో కనిపించారు. తమిళ చిత్రం జైలర్లో రజనీకాంత్ భార్యగా రమ్య ప్రధాన పాత్రలో నటించారు. ఆమె 12 జూన్ 2003న తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు గాను ఒక కుమారుడు. పేరు రిత్విక్, చదువుకుంటున్నాడు. రమ్యకృష్ణ అందుకున్న అవార్డులు వచ్చి నంది అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, 57వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, నంది అవార్డులు, ఆనంద వికటన్ సినిమా అవార్డులు, ఐఫా ఉత్సవం అవార్డులు, 63వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, 6వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, 65వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్, ది హైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డు, 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు, జీ సినీ అవార్డ్స్ తమిళం గాను, ఆనంద్ వికటన్ సినిమా అవార్డులు, 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సౌత్ గాను అందుకోబడ్డారు. రమ్యకృష్ణ తన మేనమామైన చో రామస్వామి గారి గురించి ఇలా మాట్లాడుతూ, నేనేం చెప్పను, మా కుటుంబానికి మేనమామ మూలస్తంభంగా నిలిచారు. అమ్మ జయలలిత, చో మామయ్య
ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం చాలా బాధాకరం అని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమె ఇష్టపడే ఒక గుణం గురించి అడిగినప్పుడు ఆమె ఇలా సమాధానమిచ్చారు: నేను అతని తెలివి మరియు అతని గురించి ప్రేమిస్తున్నాను. అతను ఎప్పుడు మాటలను తప్పు పట్టరు, ఎప్పుడు సూటిగా ముందుగా వెళ్తారు. తాను సినిమాల్లోకి రావడానికి అంగీకరించలేదని రమ్యకృష్ణ తెలిపారు. నేను సినిమా రంగంలోకి రావడం ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు అని తెలిపారు. కానీ కొంతకాలంగా అభిప్రాయ భేదాలు తొలగిపోయి రజనీకాంత్ సార్ పెడయప్పతో కలిసి నా సినిమా చూశారు. ఇద్దరం కలిసి కూర్చొని సినిమా చూసాం. అది నాకు మర్చిపోలేని రోజు. చిరునవ్వుతో సినిమా చూసిన తర్వాత అతను తన సాధారణ స్మైల్తో నన్ను కాంప్లిమెంట్ చేశారు. బాగుంది మేడం, మీరు మంచి పని చేశారు. నేను నేల కొరిగాను. ఆమె తన ఇంటికి తరచుగా వెళ్తుంది. నేను నా సినిమాలతో ఉన్నాను మరియు నాకు సమయం దొరికినప్పుడల్లా నేను మరియు మా మామయ్యని చూసేయడానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడూ నాతో ఎక్కువగా మాట్లాడరు. చిన్నప్పటి నుంచి నేను అతన్ని చాలా భయపడ్డాను. ఒక కోణంలో అతను మా ఇంట్లో అంత కమాండింగ్ వ్యక్తిగా నిలబడ్డారు అని తన మామయ్యతో రామస్వామి గురించి తెలిపారు. బాహుబలి సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఈ శివగామి పాత్రకు ముందుగా శ్రీదేవిని అనుకున్నాము. చాలాసార్లు ఆమెని సంప్రదించాం. మా టీం విసిగిపోయింది. ఆమె డిమాండ్ను తీర్చడానికి మా బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుందని మేము కూడా అనుకున్నాం. ఆపై మేము రమ్యకృష్ణ గారిని సంప్రదించాం. ఆమె తనని తాను అద్భుతంగా నిరూపించుకున్నారు. మా సినిమాలో శ్రీదేవి నటించాలనే ఆలోచన విరమించుకోవడం మా అదృష్టం అని ఇప్పుడు మేము భావిస్తున్నామని రాజమౌళి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 15, 1970 చెన్నైలో జన్మించిన రమ్యకృష్ణన్ గారు 13 సంవత్సరాల వయసులోనే తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలిలో మాహిష్మతి రాణి శివగామి పాత్రను అద్భుతంగా పోషించారు. ఈ చిత్రంలో ప్రభాస్, రాణా దగ్గుపాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, నాజర్, సత్యరాజ్ తదితరులు కూడా నటించారు. పెద్ద స్క్రీన్లపై తన నటనతో స్మాష్ చేసిన రామకృష్ణన్ ప్రముఖ డాన్స్ షోల్లో న్యాయ నిర్ణేతగా కూడా తన ఓటీటీ అరంగేట్రం చేశారు. నీలాంబరిగా మారిన శివగామిగా రాజ్యాన్ని పాలించిన దేవతగా అవతారం ఎత్తిన రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఒక వెలిగారు రమ్యకృష్ణ. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాలో శివగామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ రోజుకు ఒక సినిమాలో నటించేందుకు ఎంత ఛార్జ్ చేస్తారో తెలిస్తే షాక్ అవడం కావ్యం. నీలాంబరిగా మారిన శివగామిగా రాజ్యాన్ని పాలించిన దేవతగా అవతారం ఎత్తిన రమ్యకృష్ణకే చెల్లింది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఒక వెలిగారు రమ్యకృష్ణ. కె. రాఘవేంద్రరావు గారి చిత్రాలకు కేర్ ఆఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాల్లో చేశారు. ఆ సమయంలో కుర్రకారుకు రమ్యకృష్ణ స్వప్న సుందరి, తెలుగు వారిని, ఆ తర్వాత తల్లి, వదిన పలు పాత్రలతో నటించిన బాహుబలి చిత్రాల్లో శివగామి పాత్రతో ఆమె నటనా కౌశలాన్ని ఖండాంతరాలకు విస్తరింపచేశారు. రమ్యకృష్ణ సినిమాల విషయానికొస్తే ఆమె ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండలో నటించారు. ఆ సినిమాలో నట సామ్రాట్ అనే ఒక మరాఠీ సినిమాకు రీమేక్గా వస్తోంది. ఆ సినిమాతో పాటు రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్ వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. వీటితో పాటు రమ్యకృష్ణ పలు షోలకు వ్యాఖ్యాతగాను కొన్ని సీరియల్స్లో కూడా నటిస్తున్నారు. రమ్యకృష్ణ అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి ప్రేమ గురించి తెలుసుకుందామండి. జనవరి 6, 1977లో జన్మించారు. సినీ నటి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమాన సినిమాలు కన్నడ సినీ రంగంలో అత్యధిక వసూలు చేసిన సినిమాలుగా నిలిచాయి. తన 20 ఏళ్ల సినీ కెరీర్లో అనేక మంది నటుల సరసన నటించారు. ఆమె విష్ణువర్ధన్, మోహన్ లాల్, దగ్గుపాటి వెంకటేష్, జగపతి బాబు, మోహన్ బాబు, కృష్ణ, శివరాజ్ కుమార్, వి. రవిచంద్రన్, ఉపేంద్ర, సాయి కుమార్, రమేష్ అరవింద్ వంటి నటులతో నటించారు. ప్రేమ 1977 జనవరి 6న బెంగళూరులోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండ కుటుంబంలో జన్మించారు.
మహిళా సేవ సమాజ హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి బెంగళూరులో SSMRV కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థినిగా ఉన్న దశలోనే కళాశాల తరపున జాతీయ స్థాయి హై జంప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు. కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా 2016 మార్చిలో విడాకుల కోసం బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ను దాఖలు చేశారు. నటి ప్రేమ అందుకున్న పురస్కారాలు వచ్చి ఓంకారం సినిమాకు గాను ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు 1996లో అందుకున్నారు. మళ్ళీ అదే సినిమాకి ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. దేవి సినిమాకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు 1997లో అందుకున్నారు. తూర్పింటి సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు 2001లో, ఉత్తమ నటిగా ఉదయ అవార్డు, ఉత్తమ నటిగా వీడియోకాన్ అవార్డు, ఉత్తమ నటిగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు, చిత్ర ప్రేమిగల సంఘం అవార్డు, దేవికా రాణి మెమోరియల్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రేమ మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరే. సినిమాలో నటించడం కోసం మెడ్రాస్ వెళ్ళాను. ఓం సినిమా తెలుగులో నటించడం కోసం మెడ్రాస్ వెళ్ళాను. మొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది మాత్రం కన్నడ సినిమా కోసమే. ఆ సినిమాలో శివరాజ్ కుమార్ గారు హీరో. ఆ సినిమా టైంలో 15 టేక్స్ తీసుకున్న. డైలాగ్ చెప్పడం రాదని దర్శకుడు నన్ను తిట్టారు. మా అమ్మ కూడా ఎందుకు చెప్పలేవు, కాస్త శ్రద్ధ పెట్టమని తిట్టింది. అంతే, కోపం వచ్చి వెళ్ళి చెప్పా. వెంటనే ఓకే అయింది. థియేటర్కి వచ్చే జనాలు కూడా మనల్ని చూసి అచ్చం దేవతలానే ఉన్నారనుకోవాలి. దేవతలా నటించాలంటే ముఖంలో ప్రశాంతత ఉండాలి. తలపైన కిరీటం ఉంటుంది. ఆ సమయంలో ఎవరితోనూ మాట్లాడను. యాక్షన్ అని చెప్పగానే కెమెరా, నేను అంతే అనుకుంటా. దేవి సినిమా చేసేటప్పుడు నేను దేవతలా ఫీల్ అయ్యా. అది అనుకోకుండా వచ్చేస్తుంది. చాలాసార్లు పాములతో కూడా నటించా. నాగదేవత సినిమాలో పామును మెడలో వేసి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమన్నారు. భయపడుతూనే చేశాను. ఓకే అయింది షాట్. సాయి కుమార్ గారు నేను చూడలేను అంటూ వెళ్ళిపోయారు అని నవ్వుతూ చెప్పారు. నాకు వ్యక్తిగతంగా కుటుంబ తరహా పాత్రలు అంటే ఇష్టం. నాకు ఆ పాత్ర చాలా నచ్చింది. చిరునవ్వుతో సినిమాలోని ఆ పాత్ర ఎంతో బాగుంది. అందులో ఒక సెంటిమెంట్ ఉంటుంది. అందుకే అంగీకరించా. నేను ఆ సినిమాను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ప్రేక్షకులు నా పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా ఆనందం వేసింది. 100కు పైగా చిత్రాల్లో చేశాను. నా హైట్ వల్ల కొంతమంది హీరోలు ఇబ్బంది పడ్డారు. కానీ కెమెరా ట్రిక్స్ ఉపయోగించి షూటింగ్ చేసేవారు. నేను నటించిన అన్ని సినిమాల్లో నాకు నచ్చిన పాట చిరునవ్వుతో సినిమాలో సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంటుంది ఆ పాటలో. కోడి రామకృష్ణ గారి వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. ఆయన సినిమాలో నాకు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండేవి. వాటి కోసం నేర్చుకున్నా. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో మోహన్ బాబు గారితో కలిసి నటించాను. చాలా భయం వేసింది. ఆ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే నా భయం నా ముఖంలో కనిపిస్తుంటుంది. వెంకటేష్ గారితో ధర్మచక్రం చేశాను. రామానాయుడు గారు నేను నటించిన ఓం సినిమా చూసి నాకు ధర్మచక్రంలో అవకాశం ఇచ్చారు అని తెలిపారు. తన విడాకుల గురించి మాట్లాడుతూ, జీవితంలో పెళ్లి ముఖ్యమే, కానీ అదే జీవితం కాదు. ఉన్నది ఒకే ఒక జీవితం. అందులో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నదే అసలైన జీవితం. నాకు నచ్చినట్లు ఉండటం ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటా. ఎందుకంటే ఇది నా పర్సనల్ లైఫ్. సొసైటీ కోసం బతుకుతున్నామని సొసైటీ కోసమే బతుకుతుంటే నా వల్ల కాదని అంటుంది సీనియర్ నటి ప్రేమ. 1995 నుంచి 2022 వరకు వందలాది చిత్రాల్లో నటించిన ప్రేమ హీరోయిన్గా సహనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ ప్రేమ తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా ఓ వెలుగారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రేమది రియల్ లైఫ్లో క్లీన్ ఇమేజ్. ఎలాంటి ఎఫ్ఐఆర్లు కానీ లవ్ ట్రాక్లు కానీ నడిపిన దాఖలాలు లేవు. అయితే రియల్ లైఫ్లో పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకుని డిస్టర్బెన్స్ను ఎదుర్కొన్నారు ప్రేమ. తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్లో ఎదుర్కొన్న ఇబ్బందులు, పెళ్లి, విడాకులు, రెండో పెళ్లిపై చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు ప్రేమ. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. నా పెళ్లి గురించి, విడాకుల గురించి నన్ను ఎప్పుడు ఎవరూ అడగలేదు. నేను చెప్పలేదు. ఎందుకంటే అది నా పర్సనల్. నా లైఫ్లో ఏదైనా నాకు నచ్చలేదంటే స్ట్రైట్గా నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే ఇది నా లైఫ్. నిర్ణయం తీసుకోవాల్సింది నేనే కాబట్టి.
నా నిర్ణయం నా పేరెంట్స్కి సూటిగా చెప్పాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు, ఎంకరేజ్ చేశారు. నాకు నా జీవితం ముఖ్యం, అందుకే నాకు నచ్చిన నిర్ణయం తీసుకున్నా. చాలామంది అమ్మాయిలు పెళ్ళైన తర్వాత సరైన నిర్ణయం తీసుకోకుండా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. నేను చనిపోవాలని అనుకోలేదు, ఛాలెంజ్గా తీసుకున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి పరిస్థితులు ఏదో ఒక సందర్భంలో వస్తాయి. అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవాలి. కష్టాలు మనుషులకి రాపోతే కుక్కలకి రావు కదా. ఏదైనా సేవ్ చేయాలి. ప్రపంచం చాలా విశాలమైంది, బోల్డెడంత లైఫ్ ఉంది. పెళ్ళి అనేదే లైఫ్ కాదు. నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేనే కోర్టుకు వెళ్ళాను. తర్వాత నా లైఫ్ నేను చూసుకున్నాను. నిర్ణయం తీసుకునే హక్కు, అధికారం మనకి ఉంటుంది. ఒక అమ్మాయి తన లైఫ్కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుందంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, అర్థం చేసుకోవాలని పేరెంట్స్కి చెప్తున్నా. పేరెంట్స్గా మీరే అర్థం చేసుకోలేకపోతే బయట వాళ్ళకు ఏం అర్థం చేసుకుంటారు? నన్ను నా చెల్లి ఎంకరేజ్ చేసింది, మా తమ్ముడు, నా తల్లి అంతా నన్ను ఎంకరేజ్ చేశారు. నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించారు. పెళ్ళి అనేదే లైఫ్ కాదు. ఒకవేళ అమ్మాయిని చేసుకున్నవాడు బాగా చూసుకుంటున్నాడు, అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అనుకున్నట్టు కలపాలని చూసినా పర్లేదు. మనకి సొసైటీ మాత్రమే ఇంపార్టెంట్ కాదు. సొసైటీ కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు. భరించే వాళ్ళకు తెలుస్తుంది బాధ. నేను చాలా ఎమోషనల్, చాలా డిస్టర్బ్ అయ్యాను. కానీ తర్వాత మంచి నిర్ణయం తీసుకున్నాను, స్ట్రాంగ్ అయ్యాను. పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నాను. పిల్లలు లేరు, నాకు 2 కుక్కలు ఉన్నాయి, అవే నా పిల్లలు అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి ప్రేమ తెలిపారు. నటుడు ఉపేంద్రతో ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతూ, పెళ్లి విడాకులు అనేది నా పర్సనల్ జీవితంలో పెళ్లి ఉండాలి. నాకు కరెక్ట్ అనుకుంటే పెళ్లి చేసుకుంటా, తప్పేంటి? 70 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అదేం తప్పుడు పని కాదు కదా. నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా. నా లైఫ్ ఎలా ఉండాలో నాకు తెలుసు. నాకు మా అమ్మ నాన్నలు ఇదే నేర్పారు. దేన్ని కేర్ చేయను, ఒకే ఒక జీవితం, అందులో నేను హ్యాపీగా ఉండాలి. నాకు నచ్చినట్టుగా బతకడమే నాకు ఇష్టం. నా గురించి, ఉపేంద్ర గురించి రాసిన వాళ్ళకే తెలియాలి మా మధ్య ఏముంది. ఎందుకంటే ఉపేంద్ర ఎప్పుడు నాతో కలిసి మాట్లాడింది లేదు, మా గురించి రాసిన వాళ్ళు కూడా నన్ను కలిసింది లేదు. గ్యాసిప్ రాసి పారేశారు. అలాంటి గాసిప్లను నేనెందుకు పట్టించుకోవాలి? ఉపేంద్ర గారు కూడా వీటిని పట్టించుకోలేదు, నేను అడగలేదు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నెగటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. విమర్శలతో పాటు గాసిప్లు వస్తూ ఉంటాయి. వాటిని నేను ఛాలెంజ్గా తీసుకుంటా అని గాసిప్ రాయలకు ఛాలెంజ్ విసిరారు సీనియర్ నటి ప్రేమ. తన గురించి తప్పుడు వార్తలు రాశారని, తనకి క్యాన్సర్ వచ్చిందని, ఆ ట్రీట్మెంట్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళానని రాశారు. అది అంతా అబద్ధం అని తెలిపారు ప్రేమ. హీరోయిన్ ప్రేమ పేరు వినగానే మొదటగా దేవి సినిమానే గుర్తుకొస్తుంది. నిజానికి ఆమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా స్టార్డమ్ సంపాదించుకున్నారు. కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. 2017లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే 1-2 సినిమాల్లో కనిపించిన ఆమె మళ్లీ స్క్రీన్కు దూరమయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్న ప్రేమ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలిపారు. ఈ క్రమంలో దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. సౌందర్య చనిపోయిన రోజు ఇంతేనా జీవితం అనిపించింది. చివరి చూపు కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సౌందర్య, ఆమె సోదరుడు డెడ్ బాడీలను బాక్స్లో పెట్టి ఉంచారు. చూడటానికి ఫేస్ కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, గౌరవం మాత్రమే. సౌందర్య చేతికి పెట్టుకున్న గడియారాన్ని బట్టి అది సౌందర్య డెడ్ బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు. షూటింగ్లో షార్ట్ గ్యాప్లో కూడా ఎప్పటికప్పుడు టచ్అప్ చేసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. అవన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది అని ప్రేమ తెలిపారు. ప్రేమ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు వచ్చి ధర్మచక్రం, జగదేక వీరుడు, అదిరింది గురు, అత్తాని కొడుకు జాగ్రత్త, కోరుకున్న ప్రియుడు, చెలికాడు, ఓంకారం. మా ఆవిడ కలెక్టర్, దీర్ఘ సుమంగళి భవ, దేవి, రాఘవయ్య గారి అబ్బాయి, నాగదేవత, ఈ తరం నెహ్రూ, అమ్మో 1వ తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, చిరునవ్వుతో, దేవీపుత్రుడు, బలరాముడు, దేవి నాగమ్మ, ఆప్తమిత్ర, జానకి వెడ్స్ శ్రీరామ్, ఉత్సవం, జ్యువెల్ థీఫ్ ఈ 2024లో నటించారు. శిశిర, అంజనీపుత్రుడు,
ఆది విష్ణు, కృష్ణార్జున, సుందరాకాండ, ఢీ తదితర సినిమాల్లో నటించారు. అయోధ్య, దేవి అభయం సినిమాలో కూడా నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. దేవి సినిమాతో మనందరికీ అలా గుర్తుండిపోయే నటి ప్రేమగారు. కోరుకున్న పిరియుడు సినిమాలో వడ్డే నవీన్ పక్కన హీరోయిన్గా సెలెక్ట్ అయ్యి ఆ సినిమా తర్వాత అగ్రనటులందరూ సరసన నటించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా అందమైన నటి ప్రేమగారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు టీవీ షోస్లో కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.